డిఎల్ మూడీ గారు 18వ శతాబ్దంలోనే అత్యంత పేరుగాంచిన ప్రసంగికుల్లో ఒకరు. ఈయన ప్రసంగం వినడానికి ప్రపంచ నలుమూల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇలాంటి గొప్ప ప్రసంగికులైన డిఎల్ మూడీ గారు ఒకసారి మెసాచ్యూసెట్స్లోని నార్త్‌వీల్‌లో ఒక కాన్ఫరెన్స్‌కి అటెండ్ అయ్యారు. ఇది బైబిల్ కాన్ఫరెన్స్‌కి ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది అటెండ్ అయ్యారు. అందులో ఒక యూరప్ నుంచి వచ్చిన పాస్టల్ బృందం కూడా అటెండ్ అయింది. యూరప్‌లో ఉన్న ఆచారం ప్రకారం ఎప్పుడైనా ఒకరు తమ షూస్‌ని తలుపుకి అవతల విప్పితే వాటిని పొద్దున్నకల్లా పాలిష్ చేసి సర్వెంట్స్ రెడీ చేసి పెడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ విధంగా యూరోప్‌లో ఉంటది. అదే దాన్ని అమెరికాలో ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ షూస్‌ని బయట విడిచిపెట్టారు. అయితే అమెరికాలో ఉన్న ఆ బైబిల్ కాన్ఫరెన్స్‌లో ఏ విధమైన సేవకులు షూస్ పాలిష్ చేయడానికి లేరు. అదే సమయానికి డీఎల్ మూడీ గారు ఆ కాన్ఫరెన్స్ హాల్ చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తున్నారు. ఆయన అలా తిరిగి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ షూస్‌ని గమనించారు. ఆయనకి ఈ విషయం అర్థమైంది. ఇదిగో దీని విషయమై సహాయం కోరడానికి ఆయన ఆ బైబిల్ కాన్ఫరెన్స్‌లో ఉన్న హాస్టల్ విద్యార్థుల దగ్గరికి వెళ్లి విషయాన్ని మొత్తం తెలియజెప్పి, సో, వాళ్ళు మన దగ్గర నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఆ విధంగా పాలిష్ చేస్తారని అడిగినప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇక ఆయన మరో మాట మాట్లాడుకున్నారు. తానే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ షూస్ అన్నిటిని కలెక్ట్ చేసి తానే వాటిని పాలిష్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ రాత్రి మధ్యలో డీఎల్ మోడీ గారి స్నేహితుడు ఒకాయన ఆయన కలవడానికి వచ్చారు. ఆయన చూసేసరికి డీఎల్ మోడీ గారు షూస్ పాలిష్ చేసేస్తున్నారు. వెంటనే ఆయన కూడా దాంట్లో చేరి తాను షూస్ పాలిష్ చేయడం మొదలుపెట్టాడు. ఇంత పని చేసినా సరే టీఎల్ మోడీ గారు ఎక్కడ నేను ఈ విధంగా చేశాను అని చెప్పలేదు. అయితే ఎవరైతే అతనికి సహాయం చేశారో ఆ స్నేహితుడే ఆ తర్వాత ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇదిగో అప్పటికే డిఎల్ మోడీ గారు గొప్ప ప్రసంగికుడు. నిజానికి ఆయన ఆ పని చేయట్లేదు. కానీ ఆయన తాను ఎంతో తగ్గించుకుని ఆ పని చేశారు. అందును బట్టే దేవుడు డిఎల్ మోడీ గారిని అంతగా ఆశీర్వదించారు. నిజానికి యేసు ప్రభు మన దగ్గర నుంచి ఇదే కోరుకుంటున్నాడు. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి వచ్చారు. అదే మన దగ్గర నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ చేయాలి. మీరు పరిచారం చేయించుకోవడానికి వెళ్ళొద్దు, పరిచర్య చేయడానికి వెళ్ళండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుడు చెప్పాడు. తన శిష్యుల పాదాలని ఆయన కడిగారు. మనం కూడా అలాగే చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అందుకనే సామెతలు 3:34లో ఈ వాక్యం ఉంటుంది. ఆయన అపహాసకులను అపహసిస్తారని దీని యెడల దయ చూపిస్తాడు. డిఎల్ మోడీ గారు తనను తాను తగ్గించుకుని దేవుని చేత హెచ్చించబడ్డారు. మరి ఈరోజు మనం కూడా యేసయ్య మాదిరిని వెంబడిద్దామా? మనల్ని మనం తగ్గించుకుందామా? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.